ఎక్సలెంట్గా ఉంది. అమ్మవారి దర్శనం కానీ మెయింటెనెన్స్, భోజనం అయితే సూపర్. నీకు 300 పెట్టి బయట తిన్నా కూడా అంత కమ్మన భోజనం దొరకదు. బాగుంది. చంద్రబాబు గారు బాగా చేశారు. ఇది బాగుంది, చాలా బాగుంది. ఏర్పాటు అంతా బాగుంది, చక్కగా ఉంది. చాలా బాగుంది. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. అన్ని బాగున్నాయండి, బాగా చేశారు. వాటర్ సప్లై కానీ అన్ని బాగున్నాయండి, ఎక్కడికక్కడ బాగా చేశారు. బాగున్నాయి. తింటాయి టిఫిన్, మంచినీళ్ళు, మధ్య మధ్యలో బాటిల్స్ చాలా బాగున్నాయి. అన్నీ చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. బాగున్నాయండి అన్ని. అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. ప్రసాదం బాగుంది. దర్శనం దగ్గర లాగటాలు అలాంటివి ఏం లేవు. చక్కగా దర్శనం జరిగింది. ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్. వాటర్ బాటిల్ కూడా ఇట్లా పట్టుకోవడానికి సౌకర్యంగా ఉన్నాయి. నీడ కూడా బాగా సౌకర్యంగా ఉంది. చాలా బాగున్నాయి ఏర్పాట్లు. ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కాకుండా చిన్న పిల్లలకు తీసుకొని కరెక్ట్గా రావచ్చు. చాలా బాగుంది. బాగున్నాయి, చాలా బాగున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా బాగా జరిగింది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందండి. బస్సు చక్క ఎక్కడైనా ఇక్కడ ఉంటే పోలీసులను అడిగినా కానీ బస్సు లేవంటున్నారు. దర్శనం కాడ ఇద్దంతలా ఉన్నరా పోలీసులు వాళ్ళు పెడుతుంటే 3/4 వాళ్ళే మూసేస్తున్నారు. గతం కంటే ఏదో వాళ్ళ పెత్తనం ఏదో ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. గతం సంగతి ఎందుకు అలా చూడకుండా భక్తులు లాగేస్తే ఇంకా భక్తులు పడే ప్రయాసం ఇంకెక్కడి నుంచి వచ్చేది, ఎక్కడి నుంచో వస్తున్నారు. ఊర్ల నుంచి వస్తున్నారు. ఊరు నుంచి. ఏర్పాట్లు అంటే వాటర్ అవన్నీ బాగున్నాయి, కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందండి. బస్సు చక్క ఎక్కడైనా ఇక్కడ ఉంటే పోలీసులను అడిగినా కానీ బస్సు లేవంటున్నారు. కొండపైకి డబ్బులు తీసుకున్నా సరే బస్సు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. అదే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మిగిలినవన్నీ బాగుంటాయి. ప్రసాదం అన్నీ బాగుంటాయి. ఓకే. నూజివీడు మండలం దేవరగుంట బాగా అమ్మవారి దర్శనం బాగా అయింది. బాగుంది. చంద్రబాబు గారు బాగా చేశారు. ఇది బాగుంది. ఏర్పాట్లు బాగున్నాయి చాలా. ఈ ప్రభుత్వంలో సూపర్గా ఉంది, చక్కగా ఉంది. తీసుకుందాం. క్వాలిటీ కూడా బాగుంటుంది, ఒరిజినల్ క్వాలిటీ. దర్శనం అయిందండి, బాగా అయింది. చాలా బాగుంది. ఏర్పాటు అంతా బాగుంది, చక్కగా ఉంది. తొయ్యడాలు అవేమీ లేవు, చక్కగా ఉంది బాబు. ప్రసాదంకి లైన్ ఎక్కువగా ఉందని బాబు ఉన్నాడు. వచ్చేసాం. పెద్దవాళ్ళం కదా బాబు. ఇదివరకంటే మనకి మంచికి వదిలేవారు. ఇప్పుడు ఏంటంటే లేవు. 100 రూపాయల దర్శనానికి నించో పెడుతున్నారు. కాకపోతే 2 సెకండ్లు లాగేస్తున్నారు. వాళ్ళ మట్టుకు ఏం చేస్తారులే బాబు. ప్రశాంతంగా జరిగింది బాబు. బాగానే చేశాడు. అన్ని వాటర్ అంతా సప్లై బాగుంది. ఆయన రాజ్యాంగంలో చంద్రబాబు నాయుడు చక్కగా చేశాడు. చాలా బాగుంది. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి, నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. బాక్స్ ప్రసాదం కూడా అన్నీ బాగానే ఉంది. సరే, ఏర్పాట్లు చాలా బాగున్నాయి. బాగా జరిగిందండి దర్శనం. అన్నీ బాగున్నాయండి, బాగా చేశారు. వాటర్ సప్లై కానీ అన్నీ బాగున్నాయండి, ఎక్కడికక్కడ బాగా చేశారు. చాలా బాగుందండి. ఏమి చూడే బాగా జరిగింది. బాగున్నాయి. తింటాయి టిఫిన్, మంచినీళ్ళు, మధ్య మధ్యలో బాటిల్స్ చాలా బాగున్నాయి. బాగుంది, చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం కదా, చాలా బాగుంది. బాగుంది చాలా. కిందటి గవర్నమెంట్ వేస్ట్ అండి, ఈ గవర్నమెంటే బాగుంది. కూటమి ప్రభుత్వమే బాగుంది. ప్రసాదాలు కాదు కదా, నిజంగా ఇంత నీట్గా ఇంత ఇదిగా కూడా లేదు. అమ్మవారి దయ వల్ల బాగుంది. ఈ కుటుంబ ప్రభుత్వానికి జై. దర్శనం బాగా జరిగిందండి. అన్నీ బాగానే ఉన్నాయి. దర్శనం బాగానే జరిగింది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. రాజమండ్రి నుంచి వచ్చామండి. బాగానే మాల వేసుకున్నారు కదా, వచ్చాం. దారి పొడవునే వాటర్ బాటిల్స్, పైన క్యూ లైన్స్, ఎటువంటి ఆటంకాలు రాకుండా అన్నీ చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. తర్వాత మధ్యాహ్నం ఏమో లంచ్ కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే మాకు టైం సరిపోక మేము బస్సు వెళ్ళిపోతుంది అనేసి వెళ్ళిపోతున్నాం. లడ్డు ప్రసాదం కూడా కౌంటర్ ఖాళీగా ఉంది. అన్నీ సప్లై అయితే ఓకే, అంతా బాగానే ఉంది. ఇది 100 రూపాయలు బాక్స్. ఇంకా సేట్ చేయలేదు. భవానీ సేట్ చేసాక అప్పుడు చేస్తాం. ఏర్పాట్లు అన్నీ బాగానే చేసినాయి. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. మెయిన్ వాటర్ సప్లై బాగుంది.
కింద అయితే చాలా పెట్టారు అన్నప్రసాదాలు. అయితే మాకు టైం అయిపోతుందని మేము వెళ్ళిపోతున్నాం. ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా అయింది దర్శనం అయితే. ఫ్లోటింగ్ అయితే ఏమీ లేదు, అలా నిదానంగా. ఎందుకంటే అది కంట్రోల్ చేసేదాన్ని బట్టి ఉంది. అది ఎక్కడికి అవకతవకలు తగల తోపులాట లేకుండా చక్కగా పోలీసు వారు చక్కగా కంట్రోల్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. చాలా బాగుందండి. బాగున్నాయండి అన్నీ. అదే దుర్గమ్మ దగ్గర నుంచి వచ్చామండి. అమ్మ అన్ని చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. దర్శనం కాడ ఇంతలా ఉన్నారా పోలీసులు. వాళ్ళు పెడుతుంటే 3/4 వాళ్ళే మూసేస్తున్నారు. మెలుక్కుని లోపలికి ఎంటేస్తున్నారు. అమ్మగారు పట్టలేదు, వాళ్ళిద్దరే అడ్డు. బ్రాహ్మణులు లోపల ఉన్నారు కదా, వాళ్ళే అడ్డు. అమ్మగారు పండుగ పోలీస్ ఆఫీసర్లు కొంచెం మీలా కొంచెం ఉన్నవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ ప్లేస్ వస్తుంది. ఎంతలా ఉన్నవాళ్ళు కలిసి దర్శనం అంతా బాగా జరిగిందండి. అని ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. ప్రసాదం బాగుంది. దర్శనం దగ్గర లాగటాలు అలాంటివి ఏం లేవు. చక్కగా దర్శనం జరిగింది. చాలా సంతోషం. గతం కంటే ఏదో వాళ్ళ పెత్తనలో ఏదో ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. గతం సంగతి ఎందుకు, ఇప్పుడైతే చాలా బాగుంది. ప్రసాదం అన్నీ సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు అన్నప్రసాదం పెట్టారు. అన్నప్రసాదం కూడా చాలా క్వాలిటీగా ఉంది. బాగానే జరిగింది సార్. బాగానే ఉన్నాయి సార్. ప్రసాదం అన్నీ బాగానే ఉన్నాయి సార్. మేము సీతానగరం అండి. బాగా జరిగింది. అది బాగుంది. చాలా అంతా బాగా జరిగింది. వైజాగ్ నుండి వచ్చి బాగానే జరిగింది. బాగానే చేశారండి. మేము అతడి నుంచి వచ్చామండి. అంతా బాగానే జరిగింది. బాగుంది కూడా, బాగా ఇంట్రెస్ట్గా ఉంది. తిరువురు బాగుంది. చేసుకున్నాం. ప్రశాంతంగా జరిగింది. పూజ అయిపోయింది. అన్నీ బాగున్నాయి సార్. జైవాశ్రీ. మేము దుర్గగుడిలో శరన్నవరాత్రుల సందర్భంగా గ్రూప్గా వచ్చి ఈరోజు ఇక్కడ భజన చేస్తున్నాం. 11ంటికి మాకు టైం ఇచ్చారు. మా గ్రూప్ సభ్యులు 13 మంది కలిసి గుడివాడ నుంచి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసినందుకు ఎంతో ఆనందంగా. ఏర్పాట్లు చాలా బాగున్నాయి, దేదీప్యమానంగా ఉన్నాయి. ఈ సంవత్సరం లేజర్ షో కూడా ఏర్పాటు చేశారు. కనుల విందుగా ఉంది. భక్తులందరూ మరి అమ్మవారిని దర్శించుకొని కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. బాగున్నాయండి. చక్కగా భజనకే అవకాశం ఇచ్చారు. అందరం అక్కడి నుంచి రావడానికి దర్శనానికి కూడా ఏర్పాటు చేశారు. వచ్చినందుకు చక్కగా అమ్మవారిని కీర్తనలు చేసుకుని దర్శనం చేసుకుని తిరిగి వెళ్తాం అందరం. మేము గుడివాడండి. ఇప్పుడే కదా వస్తున్నాము, చూడాలి. చాలా బాగున్నాయండి. దర్శనం అందిస్తే చాలా అమ్మవారు. ఈ సంవత్సరం కొత్తగా భజన స్టార్ట్ చేసుకుని అయినా అమ్మవారు మాకు అనుగ్రహించారు మమ్మల్ని. థ్యాంక్ యూ. మేము మహబూబాద్ జిల్లా సార్ మాది. మహబూబాద్ నుండి ఇప్పటికీ మా జున్ను పుట్టిన కాంచి 8 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం మేము ఈ నవరాత్రోత్సవాల భాగంగా ఏదో ఒక రోజు వస్తాం. పోయినసారి అన్నపూర్ణ దేవతరంలో వచ్చినాం. మీరు కూడా అన్నపూర్ణ దేవతరం రావాలనుకుని వచ్చినాం. ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్. వాటర్ బాటిల్ కూడా ఇట్లా పట్టుకోవడానికి సౌకర్యంగా ఉన్నాయి. నీడ కూడా బాగానే సౌకర్యంగా ఉంది. అన్నీ బాగున్నాయి, బాగా నచ్చాయి. ప్రశాంతంగా జరిగింది సార్. ఓకే సార్. సార్ లడ్డు తీసుకున్నాం సార్. ఇగో 6 ఇంకా తినలేదు. ఇంకా 100 రూపాయలకి 6 అంట సెట్ అంట. అన్నీ బాగానే ఉన్నాయి. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి ఏర్పాట్లు. ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కాకుండా చిన్న పిల్లలకు తీసుకొని కరెక్ట్గా రావచ్చు. చాలా బాగుంది. లేదండి, 5 years నుండి వస్తున్నాము. ఈసారి ఇంకా బాగా అనిపించింది, ఫ్రీగా అనిపించింది, ప్రశాంతంగా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చామండి? విజయవాడ. బాగున్నాయి, చాలా బాగున్నాయి. కానీ కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఒకే లైన్లో పెట్టేసి పంపించేస్తున్నారు. అలా కాకుండా కొంచెం ముసలి వాళ్ళని, పిల్లల్ని కూడా ఉన్న వాళ్ళని అయితే కొంచెం తొందరగా ఉండే లైన్లో పంపిస్తే మంచిది. దర్శనం బాగుంది. కాకపోతే ఇంకొంచెం సేపు చూడనిస్తే బాగుంటుంది. ఇంత కష్టపడి ఇక్కడి నుంచి 5 గంటలు 6 గంటలు నిలబడ్డా కనీసం అక్కడికి వెళ్ళేసరికి చేపట్లు లాగేస్తున్నారు. చూడనివ్వట్లేదు అసలు. లేదు దర్శనం అయితే కన్ఫామ్గా చేసుకొని ఇస్తలేదు. అక్కడ దాకా మేము ఇంత దూరం నుంచి కష్టపడి వెళ్ళింది కొంచెమైనా సరే చూడనివ్వాలి కదా. అలా చూడనివ్వకుండా భక్తులు లాగేస్తే ఇంకా భక్తులు పడే ప్రయాసం ఇంకెక్కడి నుంచి వచ్చేది. ఎక్కడి నుంచో వస్తున్నారు, ఊర్ల నుంచి వస్తున్నారు. ఊరు నుంచి మేము ఎక్కడి నుంచో లోకలు ప్రతిరోజు వచ్చి మేము దర్శనం చేసుకుంటాం. అలాగే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా దర్శనం చేసుకొని ఇవ్వాలి కదా. కొంచెం ఇంత కష్టపడి కొండెక్కి ముసలోళ్ళు వస్తున్నారు, వృద్ధులు వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు, నడి వయసు వాళ్ళు వస్తున్నారు, భవానీలు వస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా సేఫ్టీగా ఒక 5 నిమిషాలు దర్శనం చేసుకునే సౌకర్యం కల్పిస్తే మంచిది. తెలంగాణ మాది మంచిర్యాల అండి. అమ్మవారి దర్శనం ప్రతి ఏడు వస్తూ ఉంటాం. దాదాపు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగానే వస్తూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల ఉన్న 2 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్న దుర్గమ్మవారు, ఇంద్రకైలాద్రి మీద ఉన్న అమ్మవారు భక్తులందరి కోరికలు తీర్చాలని ఈ దసరా పండుగ సందర్భంగా అందరికీ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మవారి కృతజ్ఞతలు, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని భగవంతుడు అందరినీ
సర్వదా రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మా తెలంగాణలో అతిపెద్ద పండుగ మాది. ముఖ్యంగా ఏంటంటే సింగరేణి. మా సింగరేణిలో ఏంటంటే అమ్మవారి పూజ చేయండి మాత్రం మేము మైండ్ లోపలికి కూడా దిగం మేము లోపలికి. అలాంటిది ప్రతి ఒక్కరి కార్మికులను అందరినీ కాపాడుకుంటూ సింగరేణిలోనే కాకుండా ప్రతి యావత్ ప్రపంచం మొత్తం అమ్మవారి భక్తులు చాలామంది ఉన్నారు. ఈ పర్వదినాలు అనేటివి, నవరాత్రులు అనేటివి భక్తులకు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృతజ్ఞతకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏర్పాట్లు సూపర్ అండి, చాలా బాగున్నాయి. ఓకే, చాలా బాగున్నాయి. తీసుకున్నామండి, తీసుకున్నాం, బాగుంది. ఫుడ్ కూడా ఇప్పుడు ఏంటంటే అన్నదానం కూడా చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మునుపు కూడా ఏంటంటే ఎప్పుడు వచ్చినా కూడా అన్నదానం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ ప్రత్యేకంగా ఏం కాదంటే ఇక్కడ కింద పెట్టడం భక్తులకు కదా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్పెషల్లీ ఆ వాటర్లు ఇచ్చే అమ్మాయిలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చాలా వరకు చాలా ఏర్పాట్లు న్యూ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము హైదరాబాద్ నుండి వచ్చామండి. చాలా బాగుంది దర్శనం. అమ్మవారి అలంకరణ చాలా బాగుంది. ఈరోజు అన్నపూర్ణ అలంకరణ చాలా బాగుంది. తీసుకున్నామండి, లడ్డు ప్రసాదం తీసుకున్నాము. దర్శనం మంచిగా అయింది. లేదండి, ఇంతకుముందు ఒకసారి వచ్చాము, ఇది రెండోసారి. చాలా బాగుంది. మేము కర్ణాటక నుంచి వచ్చినామండి. చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. అంత మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు. చాలా బాగుంది. ప్రసాదం కూడా తీసుకున్నాం. విజయవాడే యనమల కుదురు ఎక్సలెంట్గా ఉంది. అమ్మవారి దర్శనం కానీ మెయింటెనెన్స్, భోజనం అయితే సూపర్. నీకు 300 పెట్టి బయట తిన్నా కూడా అంత కమ్మన భోజనం దొరకదు. బ్రహ్మాండంగా ఉంది. ప్రశాంతంగా చాలా ఫ్రీగా జరిగింది. 1 అవర్లో అయిపోయింది. నడుచుకుంటూ వెళ్ళాం. ఈ విఐపి దర్శనాలు కూడా వేస్తే చక్కగా బ్రహ్మాండంగా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆయన చెప్పారు కదండి. అమ్మ దర్శనం బాగా అయింది, ఫ్రీగా అయింది, ఎక్కడా నిలబడలేదు, చక్కగా అయింది. ఏర్పాట్లు సూపర్గా ఉన్నాయి, బాగున్నాయి. విజయవాడ అండి, బాగుందండి. అన్నీ బాగున్నాయి. ప్రసాదాలు, భోజనం, వాటరు అన్నీ బాగున్నాయండి. చాలా బాగుంది. ప్రశాంతంగా జరుగుతుంది దర్శనం. గంటల్లో దర్శనం చేసేసుకున్నాం. బాగా జరుగుతుందండి. బాగా చేస్తున్నారు. చంద్రబాబు గారు బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు. ప్రభుత్వం కూడా బాగుంది. ఏం చేస్తున్నాం, దేవుళ్ళు ఆటోడు దొరికారు మాకు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా బిడ్డల ఆటోలు. మా బిడ్డల ఆటోలు అంటే చల్లగా అందరూ ప్రపంచం అంతా చల్లగా చూడాలి అంతే. చేసుకున్నా, అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాను. బాగానే జరిగింది. బాగా అన్నీ బాగున్నాయండి. అన్నీ బాగున్నాయి. అన్ని గతానికి మీద ఇప్పుడు బాగుంది. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. భీములపట్నం చేసుకున్నాం. బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. బాగా ఫ్రీగానే ఉంది. ప్రశాంతంగా జరిగింది. బాగా దండం అది పెట్టుకున్నాం. ఇదే ఫస్ట్ టైం సార్. బాగుంది. చాలా బాగున్నాయి. చాలా నీట్గా కూడా ఉంది. భీమిలి నుంచి వచ్చాను సార్. అయిపోయింది సార్. బాగా జరిగింది. బాగుంది. బాగున్నాయి సార్. ఇదే ఫస్ట్ టైం సార్. చాలా బాగుంది. ప్రశాంతంగానే అయింది. హైదరాబాద్ నుంచి వచ్చినాం అన్న. నా దర్శనం బాగానే అయింది. కానీ పోలీసు వాళ్ళు చాలా స్ట్రిక్ట్ చూస్తున్నారు. అంతా సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో అంతా బాగానే చూసుకుంటాం. ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. అన్నీ బాగా. ప్రసాదం ఇంకా తినలేదు, తింటాం. ఇప్పుడే తీసుకున్నాము. అంతా బాగానే ఉంది. మేము మార్నింగ్ 7కి వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు దర్శనం అయి బయటకు వచ్చినాం. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. చాలా బాగున్నాయి. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నీ. అంత సార్. హైదరాబాద్ నుంచి వచ్చామండి. హైదరాబాద్ నుంచి వచ్చాము. తెల్లవారుజామున 7 గంటలకు వచ్చాము. దర్శనం చాలా రద్దీగా ఉంది. ప్రభుత్వం కూడా సౌకర్యాలు చాలా బాగా చేస్తున్నారు. అలాగే వాటర్ ఫెసిలిటీస్ ప్రజలకు ఎటువంటి సౌకర్యం ఇబ్బంది లేకుండా చాలా ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు బాగుంది. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. బాగానే ఉన్నాయండి దసరా ఉత్సవాలు. అమ్మవారిని కూడా పెట్టుకున్నాం. ఎంచక్క భవాని మాల వేసుకున్నా. ఇప్పటికేం బాగుంది. 10 సంవత్సరం వస్తాము, రాని సంవత్సరం అంటే లేదు. 10 సంవత్సరం రోజు వచ్చి నిత్యం దర్శనం చేసుకొని వెళ్తాం. అది బాగానే చేశారండి. మొత్తం బాగానే ఉంది. గుడి దర్శనం మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతున్నాయి. దర్శనం అయిపోయింది. బాగా దర్శనమైంది. ప్రసాదం ఇంకా తీసుకోలేదు. ప్రసాదం కూడా బాగానే ఉన్నాయండి. అది వచ్చాము. చాలా బాగుంది. ప్లస్ దర్శనాలు కూడా మంచిగా అవుతున్నాయి.
ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటే చాలా బాగున్నాయి. అంటే ఇంతమంది గవర్నమెంట్ కంటే ఇప్పుడు గవర్నమెంట్ మంచిగా ప్రొవైడ్ చేస్తుంది. చాలా బాగున్నాయి. యా, క్వాలిటీ బాగుంది. ప్రసాదం ఇంతమంది కంటే చాలా బాగుంది. చాలా మంచిగా అయింది. థ్యాంక్ యూ. బాగుంది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి. 2 సార్లు దర్శనం చేసుకున్నాను. లడ్డు ప్రసాదం ఎలా ఉంది? బాగుంది. తిన్నారా? నేను ఫాస్టింగ్లో ఉపవాసం నవరాత్రులు వెళ్ళి ప్రసాదాలు తీసుకున్నాను. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోతున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఏర్పాట్లు బాగున్నాయి. బాగున్నారు. ప్రసాదం తిన్నారా? ఇంకా లేదు. లేదు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే తీసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు? గుత్తి. గుత్తి. దర్శనం అయిందా? బాగుంది. మేము కాజీపేట నుంచి వచ్చాము. కాజీపేట దర్శనం అయిందా? చాలా ఫుల్గా. ఎలా ఉంది ఏర్పాట్లు? చాలా బాగుంది. వాటర్ అది చాలా బాగా ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా చేశారు? బాగానే ఉన్నాయండి. అందరూ లైన్ కూడా తొందరగా వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. ప్రసాదం ఎలా ఉంది? ఇంకా తెలియలేదు. నేను చెప్తాను.